తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ఇప్పుడే అందిన తాజా వార్త, బ్రేకింగ్ న్యూస్ మీకు అందజేస్తున్నాను. ఒక సర్వే బయటకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం సంచలనం రేపుతోంది. జీ న్యూస్, నేషనల్ మీడియా, జీ న్యూస్ మ్యాట్రిజ్ సంస్థతో కలిసి సర్వే చేసింది. ఈ సర్వేకి సంబంధించిన ఫలితాలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ గెలవబోతుంది, ఈసారి అధికారం దక్కించకపోయే పార్టీ ఏంటి, ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, ఈ విషయానికి సంబంధించి సర్వే పూర్తి స్థాయిలో ఫలితాలను రిలీజ్ చేసింది. ఇక దీంతో పాటు జాతీయ స్థాయిలో ఈసారి ఎన్డీఏ కూటమే మళ్ళీ అధికారంలోకి రాబోతుందా, లేదంటే కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష ఇండియా కూటమికి ఏ మేరకు ఛాన్స్ ఉంది, వీటికి సంబంధించి సర్వే చేసినట్టుగా తెలుస్తుంది. జాతీయ స్థాయిలో ఈసారి లోక్సభ ఎన్నికల్లో గెలిచే పార్టీ ఏది, ఢిల్లీ పీఠాన్ని అధిరోహించే పార్టీ మళ్ళీ ఏది అన్న విషయానికి సంబంధించి కూడా ఫలితాలు వచ్చేసాయి. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఏపీకి సంబంధించి కూడా పూర్తి స్థాయి సర్వే ఫలితాలు జీ న్యూస్ బయటికి రిలీజ్ చేసింది. ముందుగా జాతీయ స్థాయిలో పరిస్థితి ఏ విధంగా ఉందో చూద్దాం. ఈసారి కేంద్రంలో ఎన్డీఏదే అధికారం అని చెప్తోంది ఈ సర్వే. ఎన్డీఏకు ఈసారి 377 సీట్లు రాబోతున్నాయని చెప్తున్నారు. అంటే గతంలో 351 సీట్లు వచ్చాయి, ఇప్పుడు దానికి మించి 377 సీట్లు రాబోతున్నాయి. మోదీ హవా ఎక్కడా తగ్గలేదు, ఇంకా పెరిగింది. అయోధ్య అంశం కావచ్చు, ఆర్టికల్ 370 విషయం కావచ్చు, దేశ స్థాయిలో మోదీ చరిష్మా పెరిగిందే తప్ప ఎక్కడా తగ్గలేదు. 377 సీట్లు వస్తాయని చెప్పి జీ న్యూస్ తెలియజేస్తుంది. ఇక యూపీఏకి కేవలం 90 సీట్లు మాత్రమే గతంలో వచ్చాయి. దానికి కొద్దిగా అంటే 4 సీట్లు పెంచారంతే. 94 సీట్లు మాత్రమే యూపీఏకి ఈసారి వస్తాయి. యూపీఏ మీన్స్ ఇండియా కూటమికి 94 సీట్లు వస్తాయని చెప్తున్నారు. మొత్తం ఆ సర్వేకి సంబంధించిన వివరాలు మీకు తెలియజేస్తున్నాను. లేటెస్ట్ రిపోర్ట్ జీ న్యూస్కి సంబంధించింది. 43.6% ఓట్ షేరు రావచ్చు అని చెప్పి తెలుస్తోంది ఎన్డీఏ కూటమికి. అంటే గత ఎన్నికల్లో 38.4% వస్తే ఈసారి 43.6% ఓట్ షేర్ రావచ్చని చెప్తున్నారు. సో యూపీఏ విషయానికి వస్తే గతంలో 26.4% వచ్చింది. ఈసారి ప్రతిపక్ష ఇండియా కూటమికి కేవలం 27.7% మాత్రమే ఓట్ షేర్ ఉంది. సీట్ల విషయానికి వస్తే 377 సీట్లు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి రాబోతున్నాయి. మళ్ళీ ప్రధానిగా మోదీనే ఉంటారు. భారతీయ జనతా పార్టీయే మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రాబోతుందని జీ న్యూస్ సర్వే చాలా స్పష్టంగా చెప్పింది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు మనం చూసాము కొన్ని నేషనల్ సర్వేలు కావచ్చు, లోకల్గా ఉన్న చాలా సర్వేలు కూడా వచ్చాయి. కొన్ని ఏమో పూర్తిగా ప్రతిపక్ష కూటమి ఏదైతుందో టీడీపీ, జనసేన అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మరికొన్ని సర్వేలు మాత్రం అధికార వైసీపీనే మళ్ళీ అధికారంలోకి రాబోతుందని చెప్పాయి. అయితే నేషనల్ మీడియా అయినటువంటి జీ న్యూస్ చెప్పింది ఏంటంటే, ఏపీలో వైసీపీ ఖాతాలో 19 ఎంపీ స్థానాలు రాబోతున్నాయి ఈసారి అని చెప్తున్నారు. టీడీపీ, జనసేన కూటమికి కేవలం 6 స్థానాలు మాత్రమే ఎంపీ స్థానాలు రాబోతున్నాయని చెప్తున్నారు. అంటే 25 ఎంపీ స్థానాలు ఉంటే 19 స్థానాలు వైసీపీ గెలుచుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. సంక్షేమం, అభివృద్ధి వైపే ప్రజలు మొగ్గు చూపారు, సంక్షేమానికే ఓటు వేశారు, వైసీపీకే ఎక్కువ ఎంపీ స్థానాలు కట్టబెట్టారని చెప్పి ఈ సర్వే చెప్తోంది. ఇక ప్రభుత్వం మీద ఏమైనా వ్యతిరేకత ఉందా అని చెప్పి సర్వే చేస్తే పెద్దగా ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు, ప్రజలు జగన్ వైపే ఉన్నారన్నట్టుగా చెప్తున్నారు. వైసీపీకి 48% ఓట్ షేరు రాబోతుందని చెప్తుంది జీ న్యూస్. టీడీపీ, జనసేన కూటమికి 44%, అంటే 4% తక్కువగా టీడీపీ, జనసేన కూటమికి రాబోతుంది. వైసీపీకి 48% ఓటింగ్ శాతం ఈసారి ఎన్నికల్లో రాబోతుందని చెప్తున్నారు. ఇక ఈ ఓట్ షేర్ గనక ఇట్లాగే ప్రతిబింబిస్తే, ఇదే ఓట్ షేర్ గనక కంటిన్యూ అయితే అసెంబ్లీలో సీట్ల విషయం ఏ విధంగా ఉండబోతుందంటే, అసెంబ్లీలో 133 స్థానాల్లో వైసీపీ సీట్లను గెలుచుకొని మరొకసారి అధికారంలోకి రాబోతుందని జీ న్యూస్ చెప్తోంది. అంటే ఇక్కడ మనం చూసుకుంటే కనుక 44% ఓట్ షేర్ ఉన్నటువంటి టీడీపీ, జనసేన కూటమి కేవలం 42 స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే ఓవరాల్గా దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, టీడీపీ, జనసేన కూటమి ప్రతిపక్షానికే పరిమితమవుతుంది. ప్రజలు జగన్ వైపే ఉన్నారు. జగన్ గారికి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 133 స్థానాలు రాబోతున్నాయి. 2019లో 151 స్థానాలు వస్తే ఈసారి కొద్దిగా తగ్గి 133 స్థానాలకు వైసీపీ గెలుచుకుని మళ్ళొకసారి జగన్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. రెండోసారి వైసీపీ
వైసీపీ అధికారంలోకి రాబోతుందని ఈ సర్వే స్పష్టం చేసినట్టుగా దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక తెలంగాణలో ఎంపీల పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ 9 ఎంపీ స్థానాలు గెలుచుకోబోతుంది, బీజేపీకి 5 రాబోతున్నాయి. ఎందుకంటే జాతీయ స్థాయిలో బీజేపీ హవా ఉంది కాబట్టి తెలంగాణలో కొంత వర్కౌట్ అవుతుంది. 5 స్థానాలు గెలుచుకోబోతుంది బీజేపీ అని చెప్తున్నారు. బీఆర్ఎస్కు కేవలం 2 స్థానాలు, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి కేవలం 2 ఎంపీ స్థానాలు మాత్రమే రాబోతున్నాయని చెప్తున్నారు. అంటే జీ న్యూస్ మ్యాట్రిక్స్ సంస్థతో కలిసి చేసినటువంటి సర్వే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు, రెండోసారి అధికారంలోకి రాబోతున్నారు 133 స్థానాలతో. ఇక తెలంగాణలో 9 స్థానాలు ఎంపీ స్థానాలు, అంటే 17 ఎంపీ స్థానాలు ఉంటే 9 కాంగ్రెస్ పార్టీకి, కేవలం 2 మాత్రమే బీఆర్ఎస్కి, బీజేపీకి 5 స్థానాలు, ఎంఐఎంకి 1 స్థానం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక జాతీయ స్థాయిలో బీజేపీనే మళ్ళొకసారి అధికారం కైవసం చేసుకోబోతుందని జీ న్యూస్ ఇప్పుడే రిలీజ్ అయినటువంటి జీ న్యూస్ మ్యాట్రిక్స్ సంస్థ సర్వేకి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.